ఆన్లైన్ బెట్టింగ్లకి అలవాటు పడ్డాడు. అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. చివరికి బ్యాంక్ దోపిడీకి యత్నించాడు. తోటి ఉద్యోగుల్ని సైతం హతమార్చేందుకు రెడీ అయ్యాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. విశాఖలోని మరిపాలెం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ లో దోపిడీ కేసులో నిందితుడు ఎల్లా రవికుమార్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్లాన్ తోనే రవికుమార్ బ్యాంక్ రాబరీకి యత్నించినట్టు చెప్తున్న కంచరపాలెం సిఐ రవికుమార్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్లో ఒక చోరీ యత్నం అయితే జరిగింది. వేరే బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్లో ఆపరేషన్స్ మేనేజర్గా పనిచేసినటువంటి రవికుమార్ అనే వ్యక్తి మళ్ళీ ఇదే బ్యాంకులో సుత్తితో అక్కడ సిబ్బందిని భయపెట్టి దాడి చేసి వాళ్ళతో దోపిడీ చేసే ప్రయత్నం అయితే చేశారు. వెంటనే పోలీసులు అతను అరెస్ట్ చేసినటువంటిది అయితే ఉంది. ఒకసారి ప్రస్తుతం మనతో కంచరపాలెం సిఐ రవికుమార్ గారు ఉన్నారు. ఏం సార్ అసలు అంటే ఈ దోపిడీ యత్నం ఎలా జరిగింది? అసలు అతను దొంగతనాలు చేస్తుంటారు, అతనికి ఏమన్నా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి? అసలు నిన్న అనగా 3/6/2026 తేదీ సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో మన మర్రిపాలెం బ్రాంచ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఐటీఐ జంక్షన్ కంచరపాలెంలో ఉంది. అందులో బ్రాంచ్ మేనేజర్ గారు, అసిస్టెంట్ మేనేజర్ గారు వాళ్ళు వ్యవహారాలు ఏవో చూసుకుంటుండగా అదే బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన ఎలమంచిలి బ్రాంచ్లో పనిచేస్తున్న ఆపరేషనల్ మేనేజర్ ఎల్లా రవికుమార్, ఇంతకుముందు వీళ్ళకి పరిచయం ఉన్న వ్యక్తే, ఆ వ్యక్తి కూడా రావడం జరిగింది. సో వీళ్ళు ముగ్గురు కూడా కాసేపు తోటి ఎంప్లాయీ కాబట్టి వాళ్ళతో మాట్లాడడం అనేది జరిగింది. సుమారు రాత్రి 9 గంటల సమయంలో ఈ బ్రాంచ్ మేనేజర్ గారు, అసిస్టెంట్ మేనేజర్ గారు నిన్న వాళ్ళు బ్యాంక్ గోల్డ్ లోన్స్ ద్వారా వచ్చిన బంగారాన్ని లోపల లాకర్లో భద్రపరుచుదాని ఉద్దేశంతో వాళ్ళిద్దరూ వెళ్ళడం జరిగింది. సో ఈ తోటి ఎంప్లాయీ కదా అని చెప్పి ఆయన కూడా అక్కడే ఉండనిచ్చారు. వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళి బంగారం ఆ లాకర్ తెరిచి లోపలికి వెళ్ళే క్రమంలో వీడు ముందుగానే ప్లాన్ చేసుకున్న ప్రకారంగా ఒక సుత్తితో వాళ్ళిద్దరి మీద కూడా అటాక్ చేశాడు. తల మీద తీవ్రమైన రక్తగాయాలు అయినాయి. తద్వారా అంటే వాళ్ళని అక్కడ చంపేసైనా వాళ్ళ బంగారాన్ని తీసుకెళ్ళిపోయిన ఉద్దేశంతోనే వీడు ముందుగా ప్లాన్ చేసుకుని వెళ్ళినట్టుగానే తెలుస్తుంది. అంటే ఇక్కడ అతను ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం సుత్తితో వచ్చాడు అంటే ఇతనికి ఏమన్నా ప్రాబ్లం ఏమైనా ఉందా? లేకపోతే సైకలాజికల్ డిజార్డర్ కానీ, లేకపోతే ఖచ్చితంగా దొంగతనం చేయాలన్న ఆలోచన కానీ, ఇతర అప్పులు కానీ, ఇతర అలవాట్లు కానీ ఏమైనా ఉన్నాయా? సైకలాజికల్ డిసార్డర్ ఏం లేదు, యాక్టివ్గానే ఉన్నాడు. ఈయన కూడా ఆపరేషనల్ మేనేజర్ ఏదో ఆపరేషన్ ఇంకా వింగ్లో పనిచేస్తున్నాడు ఎలమంచిల్లో. అయితే ఇప్పుడు ఆయన ప్రాథమికంగా మనకు తెలుస్తుంది ఏంటంటే ఈయనకి విపరీతమైన డెట్స్ ఉన్నాయి, అప్పులు గట్రా ఎక్కువగా ఉన్నాయి, వాటిని తీర్చే పరిస్థితి లేదు. ఆ ఒత్తిడి ఎక్కువైపోవడం కారణంగా సో ఎలాగైనా సరే ఈ బ్రాంచ్లో ఈ టైంలో బంగారం అది నిల్వ ఉంచడం కానీ లేకపోతే నగదు ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈయన లోకల్గా ఉంటున్నాడు కాబట్టి ఈ బ్రాంచ్ని ఎంచుకొని వీళ్ళతో 2 గంటలు వాళ్ళతో సరదాగా మాట్లాడి వాళ్ళు ఎప్పుడైతే బ్యాంకులో లాకర్లో బంగారం దాచడానికని వెళ్ళారో వాళ్ళ మీద అటాక్ చేశాడు. అయితే వీళ్ళు గట్టిగా కేకలేయడం వల్ల పబ్లిక్ అంతా వచ్చి వాళ్ళు వీడికి పారిపోయాడు. వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్ళ కండిషన్ బాగానే ఉంది. ఈయన కూడా మనం వెంటనే సెపరేట్గా క్లూస్ టీమ్ మంచి టీమ్స్ పెట్టేసి వీడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. విచారించాము. అప్పుల బాధలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ప్రాథమికంగా మనకు తెలుస్తుంది. ఇక ఆన్లైన్ గేమ్స్, కొంత క్రికెట్ ఏదో ఉన్నట్లుగా తెలుస్తుంది. అదే ఆన్లైన్లో ఇంకా గేమింగ్ యాప్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయేమో ఆయన మొబైల్ కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. అవి టెక్నికల్గా సైబర్ ల్యాబ్ పంపించి ఒకవేళ అలాంటి యాప్స్లో కానీ వీడు ఏమైనా ఇన్వెస్ట్ చేసి నష్టపోయినాడు అలాంటివన్నీ కూడా ఫ్యూచర్లో దర్యాప్తులో భాగంగా తెలుస్తుంది. ఈ బ్యాంకుకి సంబంధించి ఏమైనా ప్రాపర్టీ ఏమైనా మిస్ అవ్వడం అట్లాంటిది ఏమైనా ఉందా, లేకపోతే అంతా సేఫ్గానే ఉందండి? మనకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటి వరకు అలాంటి వీడు పట్టుకెళ్ళిపోయి దొంగతనం చేసినట్టుగా జరగలేదు. బట్ వాళ్ళను అత్యయత్నం అయితే చేసి తద్వారా వాళ్ళ రాబరీ చేసి ఆ బంగారం పట్టుకెళ్దామని వాళ్ళ ఆలోచన. బట్ అది జరగలేదు. నిన్న ప్రయత్నం మాత్రమే అటెంప్ట్తో ఆగిపోయింది. అది అంటే వేరొక బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులో ఆపరేషన్ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి ఎల్ఆర్ రవికుమార్ అనే ఉద్యోగి అప్పుల భారాన్ని భరించలేక అటు ఆన్లైన్ గేమ్స్ ఇతర అప్పులతో వాటిని తీర్చడానికి మరొక బ్యాంకులో వాళ్ళకి సంబంధించినటువంటి మరొక బ్యాంకులో దోపిడీ ప్రయత్నం చేశారు. ఇద్దరు తల మీద బలంగా సుత్తితో కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. వాళ్ళని ప్రస్తుతం కేజీహెచ్ హాస్పిటల్లో చికిత్స అయితే అందిస్తున్నటువంటిది అయితే ఉంది. సో ఓవరాల్గా చూస్తే ఈ బ్యాంకులో అంటే అప్పులు పాలైపోయినటువంటి వ్యక్తులు చివరికి సొంత బ్యాంకుల్లోనే తోటి ఉద్యోగుల మీద దాడులు చేసి ఈ బ్యాంకు దోపిడీలు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు ఎల్లా రవికుమార్ని అరెస్ట్ చేసి వాళ్ళైతే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే బ్యాంకులో ఏ విధమైనటువంటి ప్రాపర్టీ లాస్ అయినట్లు ఈ ప్రాథమిక విచారణలో తేలలేదని కేసును అయితే దర్యాప్తు చేస్తున్నామని కంచరపాలెం సిఐ రవికుమార్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ.